అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో చూడండి, మన పాయింట్స్ లో అథెంటికేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఎన్ని బస్సెస్ ఉన్నాయో ఆ బస్ తాలూకా లిస్ట్ చూపించడానికి ఇక్కడ మన బ్యాక్ ఎండ్ లో మన బస్ లిస్ట్ తాలూకా API/buses ఒకసారి బ్రౌజర్ లోకి వచ్చి ఇక్కడ లోకల్ హోస్ట్ 8000/API/buses ఈ రౌట్ హిట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఈ బస్సెస్ లిస్ట్ లో 1 2 3 4 బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ API నుంచి మనకు వస్తున్న రెస్పాన్స్ లో కూడా ఇక్కడ 4 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఇది ID 4 5 6 7 టోటల్ గా 4 రికార్డ్స్. అయితే ప్రతి రికార్డ్ లోని కూడా మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, కానీ ఆ సీట్స్ తాలూకా డీటెయిల్స్ ఈ ఆబ్జెక్ట్ లో కనిపించట్లేదు. అంటే మనకి ఎప్పుడైతే రికార్డ్ లో సీట్ నెంబర్స్ కూడా డీటెయిల్డ్ గా ఉంటే అప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ లో ఆ బస్ డీటెయిల్స్ తో పాటు సీట్ డీటెయిల్స్ కూడా చూపించడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ లోకి వచ్చి ఈ బ్యాక్ ఎండ్ లో ఈ సీరియలైజర్స్ ఫైల్లో ఇక్కడ నుంచి మనం ఈ ఫీల్డ్స్ పాస్ చేసాం. ఈ బస్ సీరియలైజర్ కి అండ్ సీట్ సీరియలైజర్ ద్వారా ఈ API లో ఈ వ్యూస్ ఈ రికార్డ్ తాలూకా కీ వాల్యూ పేరు చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ బస్ సీరియలైజర్ లో మనం ఈ సీట్ సీరియలైజర్ ని ఈ బస్ సీరియలైజర్ లో సీట్ సీరియలైజర్ ని యాడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్ సీరియలైజర్ ని ఇక్కడ నుంచి కట్ చేసి బస్ సీరియలైజర్ మీదన పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సీట్ సీరియలైజర్ ని బస్ సీరియలైజర్ లో సీట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సీట్స్ ఇస్ ఈక్వల్ టు సీట్ సీరియలైజర్, దీనికి రిలేషన్ అనేది మెనీ ఈక్వల్ టు ట్రూ, అలాగే రీడ్ అండర్ స్కోర్ ఓన్లీ ట్రూ ఇలా రాసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసి, అంటే బస్ సీరియలైజర్ లో సీట్స్ యాడ్ చేసాం. ఇప్పుడు ఈ సీట్ సీరియలైజర్ ద్వారా మనకు వస్తున్న ఈ సీట్స్ తాలూకా డీటెయిల్స్ కూడా బస్ సీరియలైజర్ లో, అంటే ఇక్కడ చూడండి బస్ కలెక్షన్స్ లో ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు మనకి ఈ ప్రతి బస్ తాలూకా ఈ ఐడి లోపల ఉన్న సీట్స్, ఈ సీట్స్ దేనికి సంబంధించినవి చూడండి ఇండివిజువల్ గా ఈ బస్ నేమ్, ఈ బస్ నెంబర్, ఇలా ప్రతి ఇండివిజువల్ బస్ రికార్డ్ లోని కూడా ఆ పర్టికులర్ బస్ కి సంబంధించిన సీట్స్ కూడా ఇప్పుడు మనకి డీటెయిల్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రికార్డ్స్ ని బేస్ చేసుకొని ఈ JSON ఫార్మాట్ లో మనకు వస్తున్న డేటాని ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ లో మనం ఒక బస్ లిస్ట్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ లో ఈ డేటాను ఫెచ్ చేసి చూపించడానికి ఈ కాంపోనెంట్స్ అనే ఈ ఫోల్డర్ లోపల బస్ లిస్ట్ .jsx పేరుతో ఒక ఫైల్ తీసుకొని ఈ ఫైల్లో RAFC కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్ తీసుకొని యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేస్తూ యూజ్ స్టేట్ తర్వాత ఒక స్టేట్ తీసుకొని కాన్స్ట్ బస్సెస్ పేరుతో ఒక స్టేట్, సెట్ బస్సెస్ పేరుతో ఒక సెటర్ ఫంక్షన్, యూజ్ స్టేట్ అనేది ఒక ఎంటీ యారే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం యాక్సియోస్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాక్సియోస్ ఇక్కడ మనం APIని కాల్ చేస్తున్నాం. యాక్చువల్గా మన API అనేది మనకి ఇక్కడ ఇది మన API. సో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం APIని కాల్ చేస్తున్నాం కాబట్టి మనకి యూజ్ ఎఫెక్ట్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి యూజ్ ఎఫెక్ట్ హుక్ కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక యూజ్ ఎఫెక్ట్ తీసుకొని యూజ్ ఎఫెక్ట్ లో మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. యూజ్ ఎఫెక్ట్ లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇది ఒక యారో ఫంక్షన్, బాడీ తీసుకొని కాన్స్ట్ ఫెచ్ బస్సెస్ పేరుతో ఒక అసింక్ ఫంక్షన్ తీసుకొని యారో బాడీ, ఇక్కడ ఒక ట్రై క్యాష్ బ్లాక్, ఈ ట్రై బ్లాక్ లోపల ఒక రెస్పాన్స్ పేరుతో లేదా RES రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్, ఇక్కడ await axios డాట్ గెట్, ఇక్కడ నేను కాపీ చేసిన ఈ URL పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వస్తున్న రెస్పాన్స్ ని ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్ కి అప్డేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సెట్ బస్సెస్ స్టేట్ ని అప్డేట్ చేసేటప్పుడు రెస్పాన్స్ నుంచి వస్తున్న మనకి డేటా రెస్పాన్స్ డాట్ డేటాని ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ బస్సెస్ అనే స్టేట్ ని అప్డేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ అనేది ఈ కన్సోల్ లాగ్ చేస్తూ ఇక్కడ ఎర్రర్ ఇన్ ఫెచింగ్ బస్సెస్ ఒక స్టేట్మెంట్ రాసి ఈ ఎర్రర్ ని కన్సోల్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్ లో మనం యూజ్ ఎఫెక్ట్ లో క్రియేట్ చేసిన ఫెచ్ బస్సెస్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తూ ఇక్కడ ఈ యూజ్ ఎఫెక్ట్ లోపలే ఫెచ్ బస్సెస్ ని కాల్ చేసిన తర్వాత అలాగే యూజ్ ఎఫెక్ట్ కి ఒక ఎంటీ డిపెండెన్సీ కూడా పాస్ చేసి, అంటే ఒక ఎంటీ యారే పాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బస్సెస్ లో మన API నుంచి వస్తున్న రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి మన API నుంచి ఒక 4
రికార్డ్స్ ఉన్నాయి. ఈ 4 రికార్డ్స్ లో కూడా డేటా ఉంది. ఈ డేటాని ఈ బస్సెస్ అనే ఈ స్టేట్ నుంచి ఫెచ్ చేస్తాం. ఈ బస్సెస్ అనే స్టేట్ నుంచి. కాబట్టి ఇప్పుడు JSX లోపల డైనమిక్ గా ఇక్కడ బస్సెస్ ని మ్యాప్ చేస్తూ మనం డేటాని గెట్ చేయడానికి మ్యాప్ ఫంక్షన్ వాడుతున్నాం. ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐటమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేస్తున్నది ఒక div లో ర్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకున్న ప్రాపర్టీస్, ఫస్ట్ ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బస్ నెంబర్ ఒకసారి చూపిద్దాం. కరెక్ట్ గా ఫెచ్ అవుతున్నప్పుడు మనం మిగతా చూపించవచ్చు. సో ఇక్కడ డైనమిక్ గా ఒక h1 ట్యాగ్ తీసుకొని ఎగ్జాంపుల్ కింద కర్లీ బ్రేసెస్ లో ఐటమ్ నుంచి వస్తున్న ఈ ప్రాపర్టీ పేరేంటి, నెంబర్. కాబట్టి ఐటమ్ డాట్ నెంబర్ ని ఇలా పాస్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు చూడండి మన కాంపోనెంట్ పేరు బస్ లిస్ట్. అయితే ఇది మనం ఈ యాప్ డాట్ JSX ద్వారా మౌంట్ చేసి ఒక రౌట్ ద్వారా చూపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రౌట్ తీసుకొని ఈ రౌట్ కి పాత్ అనేది ఒక హోమ్ పేజ్ కింద చూపించడానికి ఒక ఎంటీ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తున్నాను. తర్వాత ఎలిమెంట్, ఎందుకంటే యూజర్ అథెంటికేట్ అవ్వకపోయినా సరే బస్ లో ఉన్న బస్సెస్ అన్ని, అంటే లిస్ట్ లో ఉన్న బస్సెస్ అన్ని చూపించడం కోసం యూజర్ అథెంటికేషన్ అవసరం లేకుండానే ఈ హోమ్ రౌట్ హిట్ చేసినప్పుడు మనకి ఈ బస్ లిస్ట్ లో నుంచి వస్తున్న డేటా అంతా కనిపించేలాగా ఈ బస్ లిస్ట్ కాంపోనెంట్ ని మౌంట్ చేసి ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత మౌంట్ చేసి ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ హోమ్ రౌట్ హిట్ చేస్తామో అప్పుడు ఇక్కడ మనకి చూడండి బస్ నుంచి వస్తున్న డీటెయిల్స్ అన్ని ఇలా కనిపిస్తున్నాయి. 4 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 4 రికార్డ్స్ నుంచి కూడా బస్ నెంబర్ ఇలా మనకు అవుట్పుట్ కింద వచ్చింది.